కర్కాటక రాశిలో జన్మించిన వారి ప్రత్యేక లక్షణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు 4 కాళ్లకున్న పీత వలె వీరు అన్ని పనులకి 2 చేతులు 2 కాళ్ళు కలిపి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తారు. అయితే ఎంతో కష్టపడితే గాని వీరికి ఏ పని పూర్తవదు. చాలా మటుకు వీరు అసూర్యం పస్యలు అన్నట్టు ఎప్పుడూ కూడా నీడ తట్టుపట్టునో చల్లని ప్రదేశంలోనో కూర్చుని పనిచేయడానికే ఇష్టపడతారు. అస్సలు ఈ ఎండలో ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడరు. అందువల్ల 2 చేతులతో పనిచేసే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవడానికి చాలా ఇష్టపడతారు. అయితే ప్రతి పనిలోనూ ధర్మ సంకటం ఏర్పడుతుంది. తలపెట్టిన కార్యాలు పీతలు మెల్లగా కదిలినట్టే నిదానంగా మొత్తం మీద ఉపద్రవాలను అధిగమించి పూర్తి చేస్తారు. వీరు జీవితంలో ముక్కుసూటిగా వెళుతున్నామని అనుకుంటారు, కానీ రాసు పేరు సూచించినట్టుగానే పక్కదారుల వెంట మాత్రమే నడుస్తారు. అది వీరి బలహీనతని చెప్పవచ్చు. వీరికి అతి కోపం వస్తే 2 చేతులతోనూ పీక నొక్కేసి శత్రువులను నాశనం చేయగల సమర్థులని చెప్పవచ్చు. అంత కోపం వచ్చేస్తుంది. మీనరాశి వారు వీరికి కొంత కలిసి వచ్చినా ఏదో ఒక సందర్భంలో ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటారు. ప్రయాణాలు కూడా నిదానంగా చేద్దామని అనుకుంటారు. దేనికి అస్సలు కంగారు పడవలు. దీనివల్ల ఎక్స్ప్రెస్ బండి బదులు ప్యాసింజర్ బండి అయినా పర్లేదు, అదే ఎక్కుదాం అనుకుంటారు తప్ప వీళ్ల పద్ధతి మాత్రం అస్సలు మార్చుకోరు. ప్రతి పనికి ఆఖరికి ఎవరైనా పెళ్లికి పిలిచినా సరే ఆలస్యంగా వెళ్ళడం అనేది కర్కాటక రాశి వారికి ఒక్కళ్ళకే వెన్నటో పెట్టిన విద్యని చెప్పవచ్చు. దీనివల్ల ఆ పెళ్లిలో అందరూ కూడా ఏదో రకంగా జోక్స్ వీళ్ళ మీద వేస్తారు. అయినా సరే వీరి వరుస మార్చడం ఎవరికి సాధ్యం కాదని చెప్పవచ్చు. వీళ్ళు మాత్రం అలానే ఉంటారు. వచ్చిన అవకాశాన్ని విజయంగా మలచడానికి ఒత్తిడికి లోనవ్వకుండా ఆగిన పనులు ప్రారంభించడం చాలా ఉత్తమమని గుర్తుపెట్టుకోండి. కర్కాటక రాశి వారికి వీళ్ళ నిదానమే కొంపలు ముంచుతుందని చెప్పవచ్చు. ఇలా నిదానం కొంపలు ఉంచకుండా ఉండడానికి వెనక నుంచి వీరిని ఎప్పటికప్పుడు ముందుకు తోయడానికి కుటుంబ సభ్యులో స్నేహితులో లేదా ఎవరు జీవిత భాగస్వామో ఎవరొకరు వీళ్ళకి అవసరమని చెప్పవచ్చు. అలా ఒకరిని పెట్టుకుంటే వీళ్ళు ముందుకు వెళ్ళగలరు. వీరికి కుంభ మీన రాశి వారు బాగా కలిసి వస్తారు. వీరికి అనేక రంగులు, ముఖ్యంగా నలుపు, నారింజ, పసుపు, గచ్చకాయ రంగులు బాగా కలిసి వస్తాయి. అయితే ముఖ్యంగా వీళ్ళు మకర రాశి వారితో పెట్టుకోవడం అస్సలు మంచిది కాదు. మకర రాశి వారితో వీళ్ళకి ఎప్పుడు గొడవలే వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రతి చిన్న పనికి 1కి 4 సార్లు కష్టపడవలసి వస్తుంది. సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు ఉండదు. అలా కాకుండా గొడవలు పెట్టే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళని వీళ్ళు తెలుసుకోలేరు. వీళ్ళు రాజకీయ రంగంలో కూడా చక్కగా రాణిస్తారు. మహాలక్ష్మికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల వీళ్ళ జీవితం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోతుందని చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశి వారికి లలిత కళల్లో కూడా ప్రవేశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఏ పనిలో అయినా సరే ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా వాటిని అధిగమించగలరు. రాణించలేని నాకు రాదు అనే రంగంలో ఈ కర్కాటక రాశి వాళ్ళు ఖచ్చితంగా రాణిస్తారని చెప్పవచ్చు. వీళ్ళకి హాస్యం పట్ల ప్రత్యేకమైన అవగాహన ఉంటుంది. అలాగే కార్యనిర్వహణకు చక్కని పథకాలు, ఉపాయాలు ఏర్పాటు చేసుకోగలరు. వీళ్ళకి ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలు అస్సలు కలిసి రావు. అలాగే ద్రోహాలు కూడా ఎదురవచ్చు. ఈ కర్కాటక రాశి వాళ్ళు సంపాదించిన ధనం నిల్వ చేసుకోవడానికి, అలాగే వీళ్ళ ఆస్తులు రక్షించుకోవడానికి అందరికంటే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఈ కారణంగా నిందలు, పుకార్లు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అయినా వీళ్ళకి ప్రజాకర్షణ బాగా ఉంటుంది. పంతాలు, పట్టింపులు దీర్ఘకాలం ఉండవని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ యొక్క సన్నిహితుల వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వలన వీళ్ళకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఎంతలో ఉంచితే అంత మంచిదని గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న సంఘటనలు, సరదాగా మాట్లాడిన మాటల వల్ల అధికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అనుకున్న వివాహం ఒకటి, చేసుకున్నది మరొకటి అన్నట్టుగా వీళ్ళకి ఉంటుంది. కర్కాటక రాశి వారికి విదేశీ విద్య, ఉద్యోగం, విదేశీయానం బాగా కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి. కాబట్టి
ఇందులోనూ భాగస్వామ్య వ్యాపారాలు జోలికి వెళ్ళవద్దు. మీరు చేసే దైవారాధనలు మీకు అప్రతిష్ట రాకుండా కాపాడుతూ ఉంటాయి. అహంభావం లేని వ్యక్తులని మీరు సమాజంలో పేరు తెచ్చుకుంటారు. ఉన్న స్థానం కాపాడుకోవడానికి కాస్త కష్టపడవలసి వస్తుందని గుర్తుపెట్టుకోండి. భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని, గత జీవితాన్ని అస్సలు మర్చిపోని తత్వం కర్కాటక రాశి వారికి ఉంటుంది. ఇక కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీల గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు అనేక రంగుల బట్టలున్నా, చీరలున్నా ఇంకా బట్టలు కొనాలి, ఇంకా చీరలు కొనాలనే ప్రీతి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీరి ఆదాయాల్లో దాదాపు సగం బట్టలకే అయిపోతుందని చెప్పవచ్చు. ఈ దుబారా వ్యాయం వల్ల పాత బట్టలు, తద్వారా వచ్చే స్టీలు సామాన్లు ఇంట్లో ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా వీరు ఈ అలవాట్ల నుంచి తప్పించుకోలేరని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశిలో జన్మించిన విద్యార్థుల గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశిలో జన్మించిన విద్యార్థులు పరీక్షాకాలం కొన్ని అంశాలు గోచరిస్తాయి. ప్రతి పని జాగ్రత్తగా పూర్తి చేయాలని ప్రయత్నం చేసినా దాన్ని నిదానంగానే చేస్తారు. కనుక ఇచ్చిన అన్ని ప్రశ్నలకు పరీక్షల్లో సమాధానం రాయలేరు. ఎందుకంటే వీళ్ళు చాలా నిదానంగా మొదలుపెట్టి నిదానంగానే పూర్తి చేస్తారు. అందువల్ల ఫస్ట్ క్లాసు వస్తుందనుకుంటే సెకండ్ క్లాసు వస్తుందనుకుంటే థర్డ్ క్లాసు వస్తాయి. అలాగే మార్చిలో పరీక్ష రాద్దాం అనుకునే వాళ్ళకి నిదానంగా సెప్టెంబర్ దాకా అసలు పరీక్షలో కూర్చోవడం కష్టమైపోతుంది. వీళ్ళది నిదానమే ప్రధానం అనే తత్వం. ఇది వీరి యొక్క విశేషమైన ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఆ బద్ధకం వదిలించుకుంటే తప్ప సరస్వతి అనుగ్రహం ఈ కర్కాటక రాశి వారికి కలగదు, వృద్ధిలోకి రావడం జరగదని ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు గుర్తుపెట్టుకోవడం చాలా మంచిది. మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా? ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహం, దాంపత్యం, కుటుంబంలో సమస్యలు, వ్యాపారం, వ్యక్తిగతం, ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం. ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం. మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏ మాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం. మీ పుట్టిన తేదీ, సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, అనుకూల కాని గ్రహాలేంటి, ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది, అందులో అంతర్దశ ఏంటి, అది మీకు ఎంతవరకు అనుకూలం, మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా, శని దోషం కానీ, లగ్న దోషం కానీ, కుజ దోషం కానీ ఉందా, అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలకు మాత్రమే. ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు. ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు, స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియచేస్తాం. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో 500 అంటే 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంకులో వేస్తే ఆ స్లిప్ను ఫోటో తీసి కానీ, లేదా ఆన్లైన్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసి కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి. కేవలం 5 నుంచి 10 రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్, టైం, డేట్ తెలియచేస్తాం. ఆ టైంకి మేము ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం. అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలు మాత్రమే. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నెంబర్ 9160803649కి ఫోన్ చేసి తెలుసుకోండి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి. తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం.